Namaste, welcome to Khadri News. దాని తర్వాత ఇప్పుడు అంటే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా దగ్గరలో ఎలక్షన్ పని చెప్పారనమాట. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రెస్ వాళ్ళు కూడా వర్క్షాప్ తీసుకోండి అంటే వర్క్షాప్ అంటే ఈ వర్క్షాప్లో ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చినాక ఎటువంటి నిబంధనలు ఉంటాయి, నామినేషన్స్ ఎలా తీసుకుంటాము, విత్డ్రాల్ ఎలా ఉంటుంది, పోలింగ్ డే ఎలా జరుగుతుంది, ఫార్మ్స్ అవన్నీ తీసుకున్నాము, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఈ వర్క్షాప్లో. ఎందుకంటే పత్రికా వాళ్ళకు కూడా ప్రెస్ వాళ్ళకు కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతున్న అవగాహన ఉండడం కోసం మరి ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అంటే ఎటువంటి ఏమి దాపరికాలు లేకుండా అన్నీ జరుగుతున్నాయని, అంటే ఎటువంటి ఒపాక్నెస్ లేకుండా ఎటువంటి దాచుకోవడం లేకుండా ప్రతిదీ కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళతో కానీ ప్రెస్ వాళ్ళతో కానీ ప్రతిదీ కూడా మేము షేర్ చేసుకుని అంటే మా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా వాళ్ళకి టైం పీరియడ్ అంటే ఒక్కొక్క టైం ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాతనే మేము అందరం కూడా చేస్తామని చెప్పడానికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఈ చెప్పడం వల్ల మీకు కూడా అవగాహన వస్తుందని, మీరు కూడా రేపు దీన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఇది ప్రాసెస్ ప్రకారమే జరుగుతుందా, ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుందా లేదా అని కూడా మీరు కూడా మీకు కూడా అవగాహన ఉంటుంది వెరిఫై చేసుకోవడానికి. సో అందుకు ఇది చెప్పడం జరుగుతుందండి. ఇది ఇప్పుడు పీపీటీ స్టార్ట్ చేస్తామండి. ఇది సెకండ్ డిఫాక్షన్ అది మోడిఫికేషన్ మళ్ళీ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఆ మోడిఫికేషన్. సో ఇది మాకు ప్రాబ్లం ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇది కూడా పత్రికా విలేకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. ఇది చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ మనకి ఈ పని చెప్పారనమాట. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రెస్ వాళ్ళు కూడా వర్క్షాప్ తీసుకోండి అంటే వర్క్షాప్ అంటే ఈ వర్క్షాప్లో ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చినాక ఎటువంటి నిబంధనలు ఉంటాయి, నామినేషన్స్ ఎలా తీసుకుంటాము, విత్డ్రాల్ ఎలా ఉంటుంది, పోలింగ్ డే ఎలా జరుగుతుంది, ఫార్మ్స్ అవన్నీ తీసుకున్నాము, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఈ వర్క్షాప్లో. ఎందుకంటే పత్రికా వాళ్ళకు కూడా ప్రెస్ వాళ్ళకు కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతున్న అవగాహన ఉండడం కోసం మళ్ళీ ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అంటే ఎటువంటి ఏమి దాపరికాలు లేకుండా అన్నీ జరుగుతున్నాయని, అంటే ఎటువంటి ఒపాక్నెస్ లేకుండా ఎటువంటి దాచుకోవడం లేకుండా ప్రతిదీ కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళతో కానీ ప్రెస్ వాళ్ళతో కానీ ప్రతిదీ కూడా మేము షేర్ చేసుకుని అంటే మా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా వాళ్ళకి టైం పీరియడ్ అంటే ఒక్కొక్క టైం ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత మేము అందరం కూడా చేస్తామని చెప్పడానికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ ప్రాసెస్ చేయడం వల్ల చెప్పడం వల్ల మీకు కూడా అవగాహన వస్తుందని, మీరు కూడా రేపు దీన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెస్ ప్రకారం జరుగుతుందా, ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందా లేదా అని కూడా మీరు కూడా మీకు కూడా అవగాహన ఉంటుంది వెరిఫై చేసుకోవడానికి. సో అందుకు ఇది చెప్పడం జరుగుతుందండి. ఇది ఇప్పుడు పీపీటీ స్టార్ట్ చేస్తుందండి. సో ఎవరైతే ఎలక్షన్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ కానీ పెట్టలేకపోతారో వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. ఇవన్నీ కూడా ప్రోవాలి చూసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఉంటారు లేదా క్యాండిడేట్ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక లిమిట్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఈ ప్రింట్ మీడియా కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రెస్ వాళ్ళు ఈ NCC కోడ్ నుంచి మీకు ఎక్కువ ఉపయోగపడాలి అంటే మీరు ఎక్కువ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక క్యాండిడేట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ బేస్ మీద ఆ కమ్యూనిటీ నుంచి రెచ్చగొడుతూ ఎవరి దగ్గర ఓట్స్ అనేది సంపాదించవచ్చు. వాళ్ళని ప్రలోభ పెడతారు అంటే క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ బేసిస్ మీద ఎటువంటి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదు. ఎటువంటి అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా వేరే పర్సన్ అంటే అవుట్ పొలిటికల్ క్యాండిడేట్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. అలాగే డబ్బులు ఇవ్వడం కానీ క్యాష్ ఇవ్వడం కానీ లిక్కర్ ఇవ్వడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అన్నమాట. సో ఇంకోటి ఈ మీటింగ్స్ పెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఎవరైతే ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరైతే మీటింగ్ పెట్టుకుంటారో ప్రతిసారి కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న లోకల్ పోలీసులు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళ వెన్యూస్ ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ డేట్ ఇన్ఫార్మ్ చేయాలి,
వాళ్ళ టైం ఇన్ఫార్మ్ చేయాలి. ఈ 3 కట్టాలి. అన్ని మినిస్ట్రీస్ వస్తాయి. ఏదైతే ఏ గవర్నమెంట్ యూనిట్ అయినా అది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సరే అది ఫండ్ అవుతుందంటే దాని నుంచి ఫండింగ్ వస్తుందంటే ఆ గవర్నమెంట్ యూనిట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్సీసీ కోడ్ ఆఫ్ ఎన్సీసీ కోడ్ ఏదైతే ఉంటుందంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా పెట్టుకొని మిమ్మల్ని ఈ రూల్స్ పెట్టుకొని మిమ్మల్ని ఈ రూల్స్ పెట్టుకుని ఎవరైతే పొలిటికల్ పార్టీ కానీ పొలిటికల్ కనెక్ట్ కానీ వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అప్లై మనకి ఈ సుప్రీంకోర్టు వచ్చేసి కూడా అంటే ఈ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటన్నిటి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అలాంటి బ్యాన్ ఉంటాయి దాని మీద. అంటే అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ కొన్ని బ్యాన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్ ఎవరైతే ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ బడ్జెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఎలక్షన్ బడ్జెట్ మేము వెరిఫై చేస్తూ ఉంటాము. మరి ఇంకొకటి వచ్చేసి మేము కూడా ఒక షాడో మినిస్టర్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా పెట్టుకొని చెక్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఉంటాయండి. దాంట్లో మనకు ప్రింట్ మీడియా ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది. ప్రింట్ మీడియా అంటే తెలుసు. ఇవన్నీ ఈ మీడియాలు ఏవైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బల్క్ ఏదైనా సరే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఎలక్ట్రానిక్ చేసి దాన్ని చేస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చే ప్రొఫార్మ్ అవుతుంది యాక్టర్స్ తీసిస్తుంది. లోపల వాళ్ళ వాళ్ళకి అంటే రిటర్నింగ్ ఆఫీసర్ని ఆ క్యాండిడేట్ ఎవరైతే ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని మీద ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ నుంచి ఎంసీ వాళ్ళకి 40 అవర్స్ రాయాల్సి ఉంటుంది. ఆ 40 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. అది రాసిన ట్రై చేస్తుంది. దీనికి ఏమన్నా రిలే చేస్తారండి టీషర్ట్ ఇవ్వండి. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఈరోజు 10th క్లాస్ పిల్లలు దాదాపు మా పాఠశాలలో 285 మంది చదువుతున్నారు. పరీక్షకు కూడా హాజరు కాబోతున్నారు. మరి గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే పాఠశాలలో చదువుతూ ఈ పాఠశాలలో పూర్వపు అనుభవాలంతా తీపి గుర్తులుగా మిగిల్చుకొని వెళ్తున్నారు. కాబట్టి సరస్వతి పూజ చేసుకొని ఇందులో స్నేహితులంతా కలిసి ఆనందంగా పాల్గొంచుకోవాలని నన్ను అడగడం జరిగింది. నేను బాల్య స్నేహం అనేది అది జీవితాంతం ఉండే స్నేహం కాబట్టి అది నాకు కూడా స్వీయ అనుభవం కాబట్టి నా పిల్లల కోరికగా భావించి అనుమతించడం జరిగింది. ఈరోజు ఎంతో వేడుకగా ఒక పండుగలా ఉగాది పండుగ ముందుగానే వచ్చింది అనేలాగా పిల్లలు అందరూ కూడా ఎంతో సంబరంగా మరియు ఉపాధ్యాయుల సహకారంతో చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి సహకరించిన ఉపాధ్యాయులకి విద్యార్థినులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను 6th క్లాస్ నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాను. ఈరోజు మేము సరస్వతి పూజ జరుపుకుంటున్నాము. మాకు
సహకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి తోటి ఉపాధ్యాయులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా జీవితంలో ఇది స్థిరస్థాయిగా మాకు చాలా గుర్తుకుండిపోయేటట్లు మా ప్రధాన ఉపాధ్యాయులు గారు జరిపించారు. అదే కాకుండా మా ఫ్రెండ్స్తో ఇది జరుపుకుంటున్నందుకు నేను ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. మా టీచర్స్ మాకెంతో సహకరించి సరస్వతి పూజ జరుపుకోవడానికి అనుమతిచ్చారు. మా ప్రధాన ఉపాధ్యాయులు గారు కూడా మాకెంతో సహకరించి సరస్వతి పూజని బాగా జరిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టినటువంటి శంకారావం కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేపటి నుండి దాదాపు 5 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో నిర్వహింపబడుతోంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం పుట్టపర్తికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి హిందూపూర్ పోవడం, రేపటి రోజున 3 నియోజకవర్గాల్లో హిందూపూరు, మడకసిర, పెనుగొండ నియోజకవర్గాలను పూర్తి చేసుకుని 8వ తారీఖు ఉదయం పుట్టపర్తి నియోజకవర్గము శంకారావం కార్యక్రమం పూర్తయిన తర్వాత 11:30 గంటలకు బయలుదేరి కదిరికి 12 కల్లా చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఏదైతే శంకారావం సభాస్థలి పీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా లొకేషన్ మీకు షేర్ చేస్తాము. పీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా సభాస్థలి నిర్ణయించడం జరిగింది. అక్కడ శంకారావం సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పార్టీ కన్వీనర్లకు కావచ్చు, అదే రకంగా పట్టణాధ్యక్షులకు కావచ్చు, ఇతరత్ర కమిటీల్లో స్థానం ఉన్నటువంటి నాయకులందరికీ కావచ్చు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, అదే రకంగా ప్రత్యేకించి ఐటీడీపీ కబ్ మెంబర్స్, కబ్ అంటే క్లస్టర్ యూనిట్ బూత్, ఈ 3 స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విధిగా హాజరయ్యే విధంగా పట్టణాధ్యక్షుడు కావచ్చు, మండల పార్టీ కన్వీనర్లు కావచ్చు, మండల పార్టీ జనరల్ సెక్రటరీలు కావచ్చు, నాయకులు కావచ్చు, పట్టణ జనరల్ సెక్రటరీ కావచ్చు, అదే రకంగా నాయకులు కావచ్చు, చొరవ తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సమితి సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. ఇది ఎన్నికల ముందు నిర్వహించుకునేటువంటి సభ. ఇది మనందరికీ ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో అందరి మధ్యన ఒక అవగాహన, పార్టీ ఏ దిశగా ఆలోచన చేస్తోంది, ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం కావాలా, ఎదుర్కోవాలనే ఆలోచన రూపకల్పనకి తుది మెరుగులు దిద్దుకునేటువంటి క్రమంలో భాగంగానే జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అందరితో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని విధిగా నిర్వహించుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా మండల పార్టీ నాయకులకు, మండల జనరల్ సెక్రటరీలకి, అదే రకంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ కమిటీ మెంబర్లకి, బూత్ కన్వీనర్లకు, అంతే స్థాయిలో కేఎస్ఎస్ సభ్యులకి అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎవరు ఆయమ్మ?
మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారు శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో ఒకసారి మరి తిరగాలని చెప్పి కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 20-30 కాన్స్టిట్యున్సీ వరకు అయ్యాయి. మన ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాత్రికి వచ్చి రేపు హిందూపురం, మడక్సీర, పెనుగొండ చూసుకొని మర్నాడు పొద్దున్నే పుట్టపర్తి నియోజకవర్గం చూసుకొని మధ్యాహ్నం కదిరి నియోజకవర్గంలో కూడా ఒక శంఖారావం సభ ఏర్పాటు చేసుకొని చేయడం కోసం మేము ఈ యొక్క కార్యక్రమం మీకు చెప్పడానికి ఈరోజు మీకు పిలవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా రాబో రోజుల్లో ఎన్నికలు ఎదుర్కోవాలని చెప్పి ఒక సన్నాహకంగా ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మా కదిరి నియోజకవర్గానికి శంఖారావం సభలో పాల్గొంటున్నారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మనమందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విజయవంతం చేయడానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీ గ్రామాల్లో, మండలాల్లో, పంచాయతీలో, మున్సిపాలిటీలు అంతా ప్రజలకు చెప్పి ఈ శంఖారావ సభలో వారందరూ కూడా పాల్గొనే విధంగా మనమందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మీకు పిలవడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం రథసారథి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం పూరించి దాదాపు 120 నియోజకవర్గాల్లో పర్యటించడానికి ఆయన ఒక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 25-30 కాన్స్టిట్యున్సీల వరకు అయిపోయాయి. రెండో విడతగా మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కదిరికి ఈ నెల 8వ తేదీన అంటే మర్నాడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కదిరిలో శంఖారావం సభ అనేది జరగబోతోంది. దీనికి కదిరి నియోజకవర్గం ఉండే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా యువ నాయకులు లోకేష్ గారు స్ఫూర్తిదాయకమైన ఒక మంచి సందేశాన్ని వింటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులకు గురి చేసి ఏ విధంగా నష్టపోయారో వివరిస్తారు. రాబో రోజుల్లో కూడా 2024 అంటే ఈ రేపు నెలలో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అవసరం, ఎంత అవసరమో దాని గురించి కూడా మా నాయకులు క్లుప్తంగా చెప్తారు. కాబట్టి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించే నాయకుడు ముఖ్యమంత్రిగా కేవలం ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఈరోజు జనసేన నాయకులు గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు తోడై జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరూ కలిసి రాబో ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం జనసేన పొత్తుతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. రావడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఏదైతే శుక్రవారం జరిగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి శంఖారావం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కదిరి నియోజక ప్రజలకు అందరూ కూడా
తెలియజేసుకుంటున్నాను. నూతనంగా కదిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్కు ప్రధాన కార్యదర్శిగా నియమించబడినటువంటి సీనియర్ నాయకురాలు పర్వీన్ వానక్క గారికి, అదే రకంగా మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిగా నూతనంగా నియమింపబడినటువంటి అక్రమ్ ఆఫీస్ సాబ్ గారికి, వారిద్దరికి కూడా అదే రకంగా ఎస్సీసీఎల్ తరఫున ఎస్సీసీఎల్లో ఒక ఫిజికల్ ఎయిడ్ ఛాలెంజ్ సెగ్మెంట్లో రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్నటువంటి సోదరుడు ఉల్లాయప్ప గారికి కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో మీరందరూ కూడా మరింత బాధ్యతగా తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానాన్ని, ప్రజల కోసం పనిచేసే విధానాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రాచుర్యం కలిగించే దిశగా, అదే రకంగా తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని పెంచే దిశగా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాం. ఆ దిశగానే వాళ్ళు మరింత ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందాలని చెప్పేసి కూడా పనిచేసి పొందాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టినటువంటి శంకారావం కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేపటి నుండి దాదాపు 5 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో నిర్వహింపబడుతోంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం పుట్టపర్తికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి హిందూపూర్ పోవడం, రేపటి రోజున 3 నియోజకవర్గాల్లో హిందూపూరు, మడకసిర, తెనుగొండ నియోజకవర్గాలను పూర్తి చేసుకుని 8వ తారీఖు ఉదయం పుట్టపర్తి నియోజకవర్గము శంకారావం కార్యక్రమం పూర్తయిన తర్వాత 11:30 గంటలకు బయలుదేరి కదిరికి 12 కల్లా చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి ఏదైతే శంకారావం సభాస్థలి పీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా, లొకేషన్ మీకు షేర్ చేస్తాము, పీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా సభాస్థలి నిర్ణయించడం జరిగింది. అక్కడ శంకారావం సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పార్టీ కన్వీనర్లకు కావచ్చు, అదే రకంగా పట్టణాధ్యక్షులకు కావచ్చు, ఇతరత్ర కమిటీల్లో స్థానం ఉన్నటువంటి నాయకులందరికీ కావచ్చు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, అదే రకంగా ప్రత్యేకించి ఐటీడీపీ కబ్ మెంబర్స్, కబ్ అంటే క్లస్టర్ యూనిట్ బూత్, ఈ 3 స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విధిగా హాజరయ్యే విధంగా పట్టణాధ్యక్షుడు కావచ్చు, మండల పార్టీ కన్వీనర్లు కావచ్చు, మండల పార్టీ జనరల్ సెక్రటరీలు కావచ్చు, నాయకులు కావచ్చు, పట్టణ జనరల్ సెక్రటరీ కావచ్చు, అదే రకంగా నాయకులు కావచ్చు, చొరవ తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సమితి సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. ఇది ఎన్నికల ముందు నిర్వహించుకునేటువంటి సభ. ఇది మనందరికీ ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో అందరి మధ్యన ఒక అవగాహన, పార్టీ ఏ దిశగా ఆలోచన చేస్తోంది, ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం కావాలా, ఎదుర్కోవాలనే ఆలోచన రూపకల్పనకి తుది మెరుగులు దిద్దుకునేటువంటి క్రమంలో భాగంగానే జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అందరితో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని విధిగా నిర్వహించుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా మండల పార్టీ నాయకులకు, మండల జనరల్ సెక్రటరీలకి, అదే రకంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ కమిటీ మెంబర్లకి, బూత్ కన్వీనర్లకి, అంతే స్థాయిలో కేఎస్ఎస్ సభ్యులకి అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పేసి కోరుతాం. ఎవరు ఆయన? कंग्रेचुलेशंस, अच्छा काम करो और ऊंचाई पे पहुंच जाओ, अच्छा पोजीशन में। रहमतुल्लाहि व बरकातुहू। గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, స్టేట్ ముస్లిం మైనారిటీ
అఫీషియల్ స్పోక్ పర్సన్గా నన్ను ఎన్నుకున్నందుకు, అలాగే కింద నుంచి ఈ స్థాయి వరకు నాలో ఉన్న ఒక పార్టీ కోసం కృషి చేస్తున్నాను, ఆ పట్టుదలను గుర్తించిన మన అన్న కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు కింద నుంచి పై స్థాయి వరకు నన్ను తీసుకువెళ్ళి మొత్తం టీడీపీ పార్టీలోనే ఈ కదిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక హజరత్ చాలా బాగా మాట్లాడతారు అని చెప్పి నన్ను అక్కడి వరకు తీసుకొని వెళ్ళడం, అలాగే అందరినీ నన్ను పరిచయం చేసి ఈరోజు పార్టీకి నేను కూడా సేవ చేయగలుగుతాను అని నిరూపించిన మన అన్న కందికుంట వెంకట ప్రసాద్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అస్సలు కదిరి ప్రాంత బంజారా సోదరి సోదరులకు బంజారా సంఘం తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, బంజారా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మన ప్రియతమ నేత కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి సార్ గారికి మా బంజారాల తరపున వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో కదిరి నియోజకవర్గంలో దాదాపు 70 తాండాలు గిరిజన తాండాలు ఉన్నాయి. అధిక జనాభా కలిగిన ఈ ప్రాంతంలో హోలీ పండుగ అనగానే 1 నెల ముందు నుంచి జరుగుతుంది. ఇవన్నీ గమనించిన మా కదిరి శాసనసభ్యులు గమనించి మమ్మల్ని ముఖ్య నాయకులు బంజారా నాయకులను పిల్లంపి ఇంటి దగ్గర పిల్లంపి మీ వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, వారిని మీరు తాండాలేకపోయి మీరు ఈ సహాయం చేయండి అని ఆయన గౌరవంగా మమ్మల్ని అందరినీ గుర్తించి, మా కష్టసుఖాలను గుర్తించి, మా సాంస్కృతి సంప్రదాయాలను గుర్తించి ప్రతి తాండాకు 10,000 చొప్పున తాండాలకు హోలీ పండుగకు జరుపుకోండి ఇవ్వడం జరిగింది. బంజారాల తరపున మా గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు ప్రతి ఒక్క విషయంలోనూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేటట్టు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన మాకు పదవులు ఇచ్చి సమాజంలో కూడా మమ్మల్ని కూడా ఒక గుర్తింపుగా తెచ్చినటువంటి నాయకుడు ఆయన. అదేవిధంగా ఈ ప్రాంతంలో మన కదిరి శాసనసభ్యులు కూడా కులమత భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమానంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే మేము పదవులు అనిపిస్తున్నాం, ఏ పదవి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తూచా తప్పకుండా మాట చెప్పినాడంటే తప్పడు, మాట తప్పడు, మడమ తిప్పడు. ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో కూడా అంతే, చెప్పాడంటే చేస్తాడంతే. ఎవరు? పివి సిద్ధారెడ్డి సార్ గారు. కాబట్టి ఆయనకు బంజారా సోదరులందరూ కూడా ఆయనకు రుణపడి ఆయన ఎంట ఎప్పుడు నడుస్తాం. ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో ప్రతి హోలీ పండగకు ప్రతి తాండాకు 10,000 చొప్పున ఆయన మాకు పండుగ జరుపుకోవడానికి ఇస్తున్నారు. వారికి ప్రత్యేకంగా బంజారాల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు భూక్యా కృష్ణ నాయక్. నేను బంజారా సంక్షేమ సేవా సంఘానికి అధ్యక్షుడిగా కదిరి ప్రాంతంలో ఉంటున్నాను. నమస్కారం. ముందుగా కదిరి నియోజకవర్గ ప్రజలకి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మా సాంప్రదాయాలను గుర్తించి, మా పద్ధతులను గుర్తించి ప్రత్యేకంగా ఈ కదిరి నియోజకవర్గంలో దాదాపు 70 తాండాలు ఉన్నాయి. ఈ హోలీ పండుగ అనగానే మా సాంప్రదాయం గుర్తొచ్చి ఏదో మా వారు పెద్దవారి దగ్గర పోయి లేదా రోడ్ల మీద పోయి మా సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఏదో వారి నుంచి తీసుకొని మేము పండుగ చేస్తాం. అలా గుర్తించిన మా శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు ప్రతి తాండాకి 70 తాండాలకి 10,000 చొప్పున 7 లక్షల రూపాయలు ఈరోజు ఈ కదిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి తాండాకి 10,000 చొప్పున
మా ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు ఇస్తున్నారు. కావున మా గిరిజన సోదరి సోదరమనే తరపున డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ బంజారా భవనం కూడా మా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారు దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యే ఖర్చు 8,10,000 రూపాయలు పూర్తిగా సిద్ధారెడ్డి గారు నేను ఇస్తానని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. కావున దాదాపు 70 తాండాలు ఈ నియోజకంలో సిద్ధారెడ్డి సార్ వెనుక ఉండి 2024లో మరీ అత్యధిక మెజార్టీ తాండాల వైపు ఖచ్చితంగా మా వాళ్ళు సిద్ధారెడ్డి సార్ వెంట ఉంటారు. అలా కాకుండా మేము ఎక్కడో తాండాల నలుమూలలో ఉన్న వాళ్ళని పిల్లంపి ఈరోజు ఆయన పక్కన మమ్మల్ని పెట్టుకొని ఈరోజు మాకు ఒక ఉన్నత పదవుల్లో పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ కదిరి నియోజకంలో డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు. కావున మేము సిద్ధారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.